జై శ్రీమన్నారాయణ. మన అందమర్రి గ్రామంలో ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి వారి 25వ రథోత్సవం జరుపుతున్నాం. విశేషించి ఈ రజతోత్సవ కార్యక్రమంలో మనకి ఆలయంలో పంచకుండాత్మకంగా అంటే 5 కుండాలతో శ్రీమద్ రామాయణ యజ్ఞం జరుగుతుండగా ఇక్కడ మనకి ఈ ప్రాంతంలో లక్ష్మీనారాయణ ఇస్తి అలాగే దాంతో పాటు నక్షత్ర ఇస్తి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ రోజు రేపు అలాగే 20వ తారీఖు 3 రోజులు కూడా 3 ఇష్టి కార్యక్రమాలు. ఇష్టి యజ్ఞం అంటే మన కోరికలను తీర్చేటువంటి యజ్ఞం. ఉదాహరణకి దశరథుడు సంతానం కావాలి అని చేసినటువంటి ఇష్టికి పుత్రకర్మ ఇష్టి అని పేరు. ఆ ఇష్టి కార్యక్రమాన్ని చేసిన తర్వాత దశరథుడికి భగవంతుడు తానే రాముడిగా అవతరించాడు. అలాంటి ఇష్టి కార్యక్రమాలు మనకి 12 ఇష్టి కార్యక్రమాలు ఉంటాయి. దాంట్లో 3 ఇష్టి కార్యక్రమాలే మనం ఇక్కడ జరుపుకోవాలి, అందరినీ దాంట్లో భాగస్వామ్యం చేయాలి అని మన ఈ కార్యక్రమ నిర్వాహకులు ఇక్కడ ఉండే యజ్ఞాచార్య స్వామి వారు అంతా కలిసి సంకల్పించినటువంటి కార్యక్రమంలో మొదటి రోజు లక్ష్మీనారాయణ ఇష్టి, దాంతో పాటు ప్రతిరోజు కూడా నక్షత్ర ఇష్టి. లోకంలో మన జన్మ ఏర్పడిన సమయంలో ఏదో ఒక నక్షత్రం, ఆ నక్షత్రంలో మన జన్మ ఏర్పడింది, రాశితో మనకు ఆ సంబంధం. కనుక జన్మ ఏర్పడినప్పుడు లేదా వర్తమానంలో మనం సాగుతున్నప్పుడు గ్రహ సంచారం చేత కావచ్చు, నక్షత్ర సంచారం చేత కావచ్చు ఏర్పడే దోషాన్ని తొలగించడానికి నక్షత్ర ఇష్టి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ 3 రోజులు జరుపుకోవాలి అని నిర్ణయించుకున్నాం. విశేషించి 21 సాయంకాలం పరమ పూజ్యులు జగదాచార్యులు సమతామూర్తి స్ఫూర్తి కేంద్ర నిర్వాహకులు శ్రీ 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 తిరుమల శ్రీమన్నారాయణ రామానుజీస్వామి వేయించేసి రామపాదుక పట్టాభిషేకాన్ని నిర్వహింపచేస్తారు. అలాగే 22 మనకి 21 సాయంకాలం రామపాదుక పట్టాభిషేక కార్యక్రమం, 22 మనకి బ్రహ్మోత్సవ శాంతి కళ్యాణంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకొని మనం ఈ ఉత్సవాన్ని సంపన్నం చేసుకుంటాం. అందరికీ కూడా శుభాహ్వానాన్ని పలుకుతూ ఈ జరిగేటువంటి ఈ హవన కార్యక్రమాల్లో అటు రామాయణ యజ్ఞం కావచ్చు, ఇక్కడ జరిగేటువంటి ఇష్టి కార్యక్రమాల్లో కావచ్చు, అందరూ తప్పకుండా పాల్గొనండి. చక్కటి జీవాన్ని పొందండి. మీ కుటుంబాన్ని అలాగే మీరంతా కూడా చక్కగా క్షేమంగా చక్కటి సంతోషంతో సంపదలతో ఉండాలి అని జరుగుతున్న కార్యక్రమాన్ని మనం అందరం భాగస్వామ్యం అందరికీ కూడా శుభ ఆహ్వానాన్ని తెలుపుతూ జై శ్రీమన్నారాయణ. ఈ కార్యక్రమాన్ని విశేషించి మన ఆంజనేయ స్వామివారి దేవాలయాన్ని నిర్మాణం చేసి చక్కటి కార్యక్రమాన్ని చేస్తూ ఉండేటువంటి సురేందర్రావు గారు వారు ఇప్పుడు ఈ లోకంలో లేకపోయినప్పటికీ వారి యొక్క కుటుంబ సభ్యులు చక్కటి కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తున్నారు. అలాగే ఈ ప్రాంతానికి చక్కటి సంపదకి కారణమై వారి వారి జీవితానికి ఉద్యోగాలకి కారణమైనటువంటి మన సింగరేణి యాజమాన్యం ఇక్కడ ఉండేటువంటి జనరల్ మేనేజర్ గారు దేవేందర్ గారు వారి పరివారంతో ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహింపజేస్తున్నారు. వారికి అలాగే సురేందర్రావు గారి యొక్క కుటుంబానికి కూడా మేము మంగళాశాసనం చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా మేము మంగళాశాసనం చేస్తున్నాం. చక్కటి సంపదలను చక్కటి భక్తి శ్రద్ధలని రామచంద్రుడి యొక్క అనుగ్రహం చేత హనుమంతుడి యొక్క అనుగ్రహం చేత పొందుదురుగాక అని మరొకసారి అందరికీ శుభాహ్వానాన్ని తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరపడానికి ప్రధానమైనటువంటి కృష్ణమాచార్య స్వామి వారు కృష్ణకాంతన్ కూడా వారు మరి పరివారం, విశేషించి మన సుంద్రాల శ్రీనివాసాచార్య స్వామి వారని సహస్రకుండాత్మక యాగాలు నిర్వహించినటువంటి అనుభవంతో ఇక్కడికి యజ్ఞాచారిగా వారు ఇచ్చారు. వారి పరివారం ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహింపజేస్తున్నారు. అందరికీ మంగళాశాసనం. చక్కగా ఈ సమాచారాన్ని సమాజానికి ఈ ప్రాంతానికి తెలియజేస్తున్నటువంటి వివిధ ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఎవరైతే దీన్ని సమాజానికి అందిస్తున్నారో వారందరికీ కూడా మన ప్రెస్ వాళ్ళకి కార్యక్రమాన్ని నిర్వహించడంలో చక్కటి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి ఆర్డర్ విభాగానికి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలో ఉండే ప్రజలు కావచ్చు చక్కటి సుఖ సంపదలతో ఉండాలి అని మనమంతా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. జై శ్రీ